1994 బ్యాచ్ మాది 10th క్లాస్ బ్యాచ్. ఈ 1994 బ్యాచ్ 10th క్లాస్ స్టూడెంట్స్ చాలామంది హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఎక్కడెక్కడో ఎన్నో గ్రామాల్లో ఉన్నారు, ఎన్నో పట్టణాల్లో ఉన్నారు. ఆ పట్టణాల్లో ఉన్న అందరూ కూడాను ఒక 5గురు 6గురు అందరం ఒక బ్యాచ్ లాగా తయారయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడాను సెల్ ఫోన్ నెంబర్లు సేకరించి ఇక్కడ దగ్గరలో ఉన్న గ్రామాల్లో అందరిని తిరిగి వాళ్ళందరూ కూడా కలిసేసి వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ సేకరించి మళ్ళీ మేము అందరం వాళ్ళ ఫోన్ కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడాను పలానా డేటు అందరి ఆశయంతోనే ఈరోజు నిర్ణయించడం జరిగింది. పూర్వ విద్యార్థులు మేము 30 సంవత్సరాలు అయిపోయింది ఈ రోజుకి. మొత్తానికి ఈ దినం అనేది చాలా సంతోషం అనుకుంటున్నాను. మళ్ళీ వీళ్ళతో గెట్ టుగెదర్ కూడాను ఎల్లప్పుడూ ఏదో ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలని కోరుకుంటున్నాము. అందరికీ శుభాభినందనలు. అలాగే మా టీచర్లు అందరూ కూడాను వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళకు కూడా మా ఏదో దీంతోనే సత్కారం చేసి వాళ్ళకి గౌరవంగా పంపించిన బాధ్యత మా విద్యార్థులందరిది పైన ఉంది. ఈరోజు మా పాత గృహోద్యాయులు ప్లస్ మా తోటి విద్యార్థులు అందరిని ఆనందంగా కలుసుకుంటున్నాం. ఫ్యామిలీస్తో వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలకి మేము అంత అల్లరి చేసామని ఇక్కడ చూపిస్తున్నాం. ఈ కళకి చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ముందు కలవాలని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సుమారుగా ఒక 2 నెలల నుంచి ఇది ప్లాన్ చేసాము. బయట హైదరాబాదు, బెంగళూరు చాలా దగ్గరలో ఉన్న మా క్లాస్మేట్లందరినీ ఫోన్ నెంబర్ని సేకరించి వాళ్ళందరినీ గ్రూప్గా చేసి ఈ రోజుకి సంక్రాంతికి అందరూ వస్తారు కాబట్టి ఈరోజు డేట్ ఫిక్స్ చేసి ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని గౌరవించి అందరూ కూడా అటెండ్ అయ్యారు. దాన్ని మా 94 బ్యాచ్ సెలబ్రేషన్గా దీన్ని చేస్తున్నాము. మాతో పాటు మా గురువుని కూడా సన్మానించుకోవాలనేసి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్గా చేయాలనుకుంటున్నాము. కళ నెరవేర్చడానికి మా ఆత్మీయ కలయిక అని మేము దీంతో అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. అందరూ దీన్ని సగౌరవంగా గౌరవించి అందరూ వచ్చినందుకు మేము అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమం 30 సంవత్సరాల తర్వాత జరుపుకోవడం వల్ల ఇంకా మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటూ ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే మనం ఇక్కడ చదువుకొని ఈ పాఠశాలను మరవకుండా ఈ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏమిటంటే ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉండి ఈ పూర్వ విద్యార్థుల కలయిక అనేది ప్రతి ఏడాది కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక బ్యాచ్ చేస్తుంది. పిల్ల పాపలతో కుటుంబాలతో ఇక్కడికి వచ్చి ఈ పండగ సందర్భంలో వీరందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరిచి ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తూ మరలా రాబోయే సంవత్సరం కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో సంతోషంతో ఉండాలని ఈ యొక్క పూర్వ విద్యార్థులకు కూడా తెలియజేస్తున్నాను.